దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం ఈ లోకంలో ఆశీర్వాదాలే కాదు, దీవెనలే కాదు, మరి ఈ లోకంలో వచ్చే విపత్తుల నుండి తప్పించుకునే మార్గము ఈరోజు తెలుసుకుందాం. జాగ్రత్తగా విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని యందు విశ్వాసం వచ్చినప్పుడు దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, మరి మంచి జీవితాలు దేవుడు ఇస్తారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ లోకంలో విపత్తులు అనేకమైన విపత్తుల నుండి రక్షించబడాలంటే దానికి మార్గం దేవుడే చెప్తారు. ఆ యొక్క మార్గాన్ని మనము జాగ్రత్తగా హృదయంలో పెట్టుకొని భద్రపరుచుకొని మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేనే ఒక్కొక్క వాక్యం చెప్తాను. ఎందుకంటే అక్కడ రాశాము కాబట్టి వరుసగా లేదు కాబట్టి ఒక్కొక్కటి చెప్పి నేనే మీకు చెప్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లూకా 17వ అధ్యాయము 30వ వచనంలో ఏమనుందంటే, ప్రియులారా, ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనుష్య కుమారుడు అంటే ఎవరండి? ఇక్కడ మనుష్య కుమారుడు, యేసయ్యను మనిషి కుమారుడు అని కూడా పిలుస్తారు, మనిషి కుమారుడు అని కూడా అంటారు. మనిషి కుమారుడు యేసయ్య ప్రత్యక్షమయ్యే దినమున జరిగే సంగతులు దేవుడు వివరిస్తూ ఉన్నాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమన్నారు? ఆ ప్రకారమే. ఏ ప్రకారము? ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును అన్నారు. ఏ ప్రకారం అంటే పిల్లరా ఉదాహరణ కూడా దేవుడు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే దేవుని యొక్క వాక్యం యొక్క భావం మనకు తెలుస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే మరి దేవుని యొక్క వాక్యానికి భావం మనం తెలుసుకోవటం ఎంతో కష్టం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రకారమే అంటే ఏ ప్రకారమో 1-2 ఉదాహరణలు దేవుడు బైబిల్లో చూపించారు. దాన్ని వివరించుకుందాం. ముందు దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లూకా 17-27 వచనాలు చూస్తే, లూకా 17-27 నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగొచ్చు పెండ్లాడచ్చు పెండ్లికి ఇవ్వబడచ్చు ఉండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనం చేశాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూసారండి ఏం జరిగింది అక్కడ? జనులందరూ ఏం చేస్తూ ఉన్నారు? జనులు తినచ్చు తాగొచ్చు, పెండ్లాడచ్చు పెండ్లికి ఇవ్వబడచ్చు. తినటం త్రాగటమే కానీ, పెండ్లాడటం పెండ్లికి ఇవ్వబడటమే కానీ దేవుని వైపు చూసిన వాళ్ళు కాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి అదే రంది అయిపోయింది. తినటం తాగటమే ఒక రంది, అదే జీవితం అనుకుని అదే పని చేస్తూ ఉన్నారు పిల్లారా. అట్లాగే పెండ్లాడచ్చు పెండ్లికి ఇవ్వబడచ్చు, ఇదే జీవితం అనుకుని లోకంలో అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు పిల్లారా. పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పు కాదు, కానీ పిల్లారా మరి నీకు దేవుని యందు ఎటువంటి అభిప్రాయం ఉన్నది? దేవుని యందు ఎట్టి భావన ఉన్నది? ఈ లోకంలో తప్పు దారి పడకుండా పెళ్లి చేసుకోవటం మంచిదే.
పెళ్లి చేసుకొని ఒక పురుషుడు ఒక భార్యతో ఉండవాలి, ఒక భార్య ఒక పురుషుడితో ఉండాలి. రెండిట్లో ఏది అతిక్రమించినా దేవునికి విరుద్ధమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎట్లా ఉన్నాయి? పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, బాగానే ఉంది. పెళ్ళాడుతున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఏ విధంగా జీవిస్తున్నారు? పెళ్ళి చేసుకున్నా, పెళ్ళి ఆడినా, పెళ్ళికి ఇయ్యబడినా తన శరీర కోరికలు తీర్చుకోవటానికి నానా త్రోవలు తొక్కుతున్నారండి పిల్లారా. దేవునికి స్తోత్రం. అదే జరుగుతుంది ఇక్కడ. దేవుడు చెప్పింది అదే. ఏమని? తినచ్చు, త్రాగచ్చు, పెళ్ళి ఆడచ్చు, పెళ్ళికి ఇయ్యబడచ్చు ఉండేది. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేశాను. ఎందుకనండి? ఎందుకని నాశనం చేసిందండి? పెళ్ళినందుగా, పెళ్ళికి ఇవ్వబడినందుగా, తిరుగుతున్నందుగా, త్రాగుతున్నందుగా ఇవన్నీ చేస్తున్నారు. దేవుని వైపు చోట్లా, దేవుని మాట వింటల్లా, దేవుని వాక్యం గురించి వింటల్లా, దేవుడు చెప్పింది చేయట్లా. అందుకనే జల ప్రళయం వచ్చి అందరినీ నాశనం చేశాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది ఎప్పుడు జరుగుతుందంట? పైన చెప్పిన వాక్యం ఏంటి ఇక్కడ? ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున ఉండను. దేవుడు యేసయ్య ప్రత్యక్షమైతేనే ఆ విధంగా జరుగుతుంది, లేకపోతే జరగదు. నువ్వు దేవుడిని తెలుసుకుంటే, ప్రభువుని తెలుసుకుంటే, నువ్వు యేసయ్యని తెలుసుకుంటే, యేసయ్య వాక్యంలో జీవిస్తే ఈ ప్రళయం ఏం చేయదు. ఈ జల ప్రళయమే కానీ ఏదైనా కానీ నేనేం చేయదు. నువ్వు పెళ్ళాడినా, పెళ్ళికి ఇయ్యబడినా ఏం చేయదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? అర్థమైతే నాకు చేతులు వేగెత్తండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే దేవుడు చెప్పింది. అదే ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున ఉండెను. మరి 1720 సంవత్సరంలో ప్లేగు వ్యాధి వచ్చింది. అనేక మంది నాశనం అయిపోయారు. ఎందుకు వచ్చింది? అప్పుడు కూడా దేవుడు ప్రత్యక్షమైతేనే వచ్చింది అది. ఎందుకంటే దేవుడు వైపు చూసిన వాళ్ళు లేరు పిల్లారా. అందుకే అనేక మంది నాశనం అయిపోయారు. తర్వాత దానికి మందు కనుక్కోవటానికి దేవుడు జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు మనుషులకి. దేవుని కృప చూడండి పిల్లారా. ప్లేగు వ్యాధికి స్వస్థ రావటానికి దేవుడు మందులు కూడా కనిపెట్టడానికి జ్ఞానాన్ని ఇచ్చాడు. అదే మహాకృప. తర్వాత 1920లో స్పానిష్ ఫ్లూ వచ్చింది. ఫ్లూ వ్యాధి. అప్పుడు అనేక మంది చనిపోయారు. దానిని నుండి విమోచించబడటానికి దేవుడు మందులు కనిపెట్టడానికి కూడా మనుషులకు జ్ఞానం ఇచ్చాడు పిల్లారా. ఆయన మహాకృప చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత 1820లో కలరా వ్యాధులు వచ్చి అనేక మంది నాశనం అయిపోయారు. ఎందుకండి? దేవుని వైపు చూసిన వాళ్ళు లేరు, దేవుని వైపు ఉన్నవాళ్ళు లేరు, దేవుని మాట ప్రకారంగా జీవించిన వాళ్ళు లేరు. ఆ విధంగానే వారికి పతనం జరిగింది. మరి దానికి కూడా మందులు కనిపెట్టడానికి దేవుడు మనుషులకు జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చివరిగా 2020లో కరోనా వ్యాధి వచ్చింది. ఇది అందరికీ తెలుసా అండి? అందరికీ తెలుసా కరోనా వ్యాధి? ఎన్ని లక్షల మంది చచ్చిపోయారండి ప్రపంచంలో? ఎన్ని లక్షల మంది చచ్చిపోయారండి? ఎందుకు వచ్చింది? దేవుడు ప్రత్యక్షమైతేనే లోకంలో అది వస్తుంది ప్రియులారా. దేవుడు ప్రత్యక్షం అయితేనే వస్తుంది అది.
అనేక లక్షల మంది, వేల మంది, లక్షల మంది చనిపోయారు. ఏమండి? ఎందుకని? దేవుని వైపు చూసిన వాళ్ళు, కొత్త గొప్ప విశ్వాసం ఉన్నవాళ్ళు, దేవుడు వారిని బ్రతికించాడు. కానీ అందరూ కూడా వెళ్ళిపోయారు పిల్లారా. మరి రెండవ ఉదాహరణ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమన్నారు? ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షము దినములు జరుగును. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. మరి నోవహు జలప్రళయంలో అందరూ నాశనమైన నోవహు కుటుంబం మాత్రం ఎందుకు బ్రతికారండి? ఎందుకు బతికారండి? ఏమండి? వాళ్ళు మనుషులేగా, వాళ్ళ ఒకళ్ళేగా వీళ్ళు? చెప్పండి. నోవహు కుటుంబం ఎందుకు బతికారు? నోవహు జలప్రళయంలో అందరూ కూడా నాశనం అయిపోయినప్పుడు ఎందుకు బతికారు? దేవుడు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. నోవహు నీతిమంతుడు. ఆ నీతిమంతుడి ద్వారా కుటుంబం రక్షించబడింది. అట్లాగే ప్రియులారా, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు. నోవహు నీతి వలన, నోవహు దేవునితో నడుచుట వలన కుటుంబం మాత్రమే రక్షించబడితే, దేవుని వలన, యేసయ్య త్యాగం వలన విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జలప్రళయంలో అందరూ కూడా మునిగిపోయినా, నాశనం అయిపోయినా నోవహు కుటుంబం ఎందుకు రక్షించబడ్డారండి? చెప్పండి. ఇప్పుడు చెప్పండి. దేవునితో నడిచాడు నోవహు. దేవునితో నడిచాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. అందుకని రక్షించబడ్డారు, కుటుంబం రక్షించబడింది ప్రియులారా. మరి అందరూ కూడా ఏమైపోయారు? సరిపోయారు కదా. అదే చెప్తుంది. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షము దినములు జరుగును. మనిషి కుమారుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో ఎవరికి తెలియదు. పాపము పరిపక్వమై మరణము కరును అన్నారు. అదే పాపము పరిపక్వమైనప్పుడు మనిషి కుమారుడు ప్రత్యక్షమవుతాడు పిల్లారా. ప్రత్యక్షమైనప్పుడు నీతిమంతుడు రక్షించబడతాడు పిల్లారా. దేవునిలో లేనివాడు, దేవుని మాట వినవాడు, ప్రభు మాట వినవాడు వాళ్ళు రక్షించబడలేడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందిగా? క్లియర్గా చెప్తున్నానుగా? నేను చెప్పేది అర్థమవుతుందన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత రెండవ ఉదాహరణ కూడా చెప్పారు. ఏంటంటే లోక 17వ అధ్యాయము 28, 29 వచనాలు. లోతు దినములలో జరిగినట్లను జరుగును. జనులు తినచు, త్రాగచు, కొనచు, అమ్మచు, నారు నాటచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి వీళ్ళేం చేస్తున్నారు చెప్పండి? వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళేం చేస్తున్నారండి? వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళు జనులు తిరుచు, త్రాగుచు ఉన్నారు. వీళ్ళు కూడా అమ్ముచు అంటే వ్యాపారం చేయొచ్చు, నారు నాటుచు, వ్యవసాయం చేయొచ్చు, ఇండ్లు కట్టచ్చు ఉండేది. ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు, కానీ దేవుని మనసులో లేకుండా ఇల్లు కడుతున్నారు. ఓహో ఓహో ఈ అనుకుంటా. అట్లా కాదు. మరి వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, తర్వాత వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చేయవచ్చు. వ్యాపారం చేయవచ్చు, వ్యవసాయం చేయవచ్చు,
ఉద్యోగాలు చేయవచ్చు, గొప్ప చదువులు చదవచ్చు. దేవుడి దృష్టిలో లేకుండా ఇవన్నీ కూడా చదివితే, ఇవన్నీ కూడా చేస్తే ఏమవుతుంది? ఇక్కడ వాళ్ళు ఏమయ్యారు? ఎవరు వాళ్ళంటే తినచ్చు, జనులు తినచ్చు, త్రాగొచ్చు, కొనుచు, అమ్మచ్చు, నారు నాటచ్చు, ఇంట్లో కట్టచ్చు ఉండేది. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేశాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్ని కార్యములు చేసుకుంటున్నారు ఈ లోకంలో, కానీ దేవుడి దృష్టిలో లేకుండా, దేవుడు హృదయంలో లేకుండా ఇవన్నీ చేస్తున్నారండి. ఇప్పుడు లేరండి అనేక మంది. ఇప్పుడు లేరా? ఉన్నారా లేరు చెప్పండి. ఏమ్మా ఉన్నారా? వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, ధనం సంపాదించి ఏదో పని చేసి ధనం సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. ఏమండి? పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ ఆ పని చేస్తున్నారు. ఇక్కడ చెప్తారు అందరూ ఆ పని చేస్తున్నారు. కానీ వీళ్ళు చేసే పని ఏంటంటే ఏం చేస్తున్నారు? దేవుని మాట లెక్క లేకుండా, దేవుని వాక్యం లెక్క లేకుండా, దేవుని లెక్క చేయకుండా, దేవుని మాట వినకుండా వీళ్ళు పనులన్నీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏమైంది? అగ్ని గంధకముల చేత కాల్చబడ్డారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అది ఎట్లా జరిగింది? మనిషి కుమారుడు ప్రత్యక్షము దినమున జరుగును. ప్రభు ప్రత్యక్షమైతేనే జరుగుద్ది. మరి దానిలో లోతు రక్షించబడ్డాడు. లోతు ఏమైందండి? లోతు జాగ్రత్తగా రండి పాయింట్లు. లోతు ఏమైంది? లోతు ఉప్పు స్తంభం అయ్యాడా? ఎవరో చెప్పింది? జాగ్రత్తగా వాక్యం. లోతు ఏమైంది? లోతు రక్షించబడ్డాడు. దేవుని మాట విన్నాడు కాబట్టి, ప్రభు మాట విన్నాడు కాబట్టి రక్షించబడ్డాడు. దేవుని మాట విన్న వాళ్ళందరూ కూడా అగ్ని గంధకముల చేత కాల్చబడ్డారు. కుటుంబంలో సమస్యలు వచ్చినాయంటే, కుటుంబంలో బాధలు వచ్చినాయంటే, వ్యక్తుల్లో బాధలు వస్తున్నాయంటే, వ్యక్తుల్లో సమస్యలు వస్తున్నాయంటే అది దేవుని మాట వినకే ప్రియులారా. దేవుని మాటకు నీవు విని ఉంటే, దేవుని మాట విని ఉండేప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు రక్షించబడతావు. ఎటువంటి బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఏది వచ్చినా నువ్వు రక్షించబడతావు. ఎందుకంటే నువ్వు దేవుని మాట వింటున్నావు కనుక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అర్థమైతే వాళ్ళు చేతులు పైకెత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏ సంఘటన అది? ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే దేవుడు ప్రత్యక్షమయ్యే దినములు మాత్రమే జరుగుతున్నాయి. దేవుని యందు వాడు రక్షించబడుతున్నాడు. ఒకటే మాట సెంట్రల్ ఐడియా ఏంటంటే, దేవుని మాట విన్నవాడు, దేవుని వాక్యం ప్రకారం జీవించిన వాడు రక్షించబడుతున్నాడు. అవునా? అవునన్నా వాళ్ళు చదువు కదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మనము ఆ బాధలు, వ్యాధులు, కష్టాలు, విపత్తుల నుండి మనం రక్షించబడేది ఎట్లాగూ అంటే, ఇక్కడ కూడా 2 ఉదాహరణలు ఇచ్చారు దేవుడు. ఏంటో తెలుసా? లూకా 17:31 ఆ దినమున
ఉండేవాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండేవాడును తాను విడిచిపెట్టి వచ్చిన వాటి కోసరము తిరిగి రాకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమన్నారండి? దాన్ని తప్పించుకునే మార్గము ఆ విపత్తుల నుండి, శోధనల నుండి, బాధల నుండి తప్పించుకునే మార్గం ఇక్కడ ఏం చెప్పారు? 2 ఉదాహరణలు ఇచ్చారు. ఇక్కడ ఏంటయ్యి? ఇంటి మిద్దె మీద ఉన్నవాడు కిందకు దిగి రాకూడదు. ఏమండి? పొలంలో ఉన్నవాడు తిరిగి రాకూడదు. ఈ 2 అర్థాలు ఏంటి చెప్పండి? ఇదివరకు ఒకసారి చెప్పాం, మీకు గుర్తుంటే చెప్తాం. అర్థమైందా? అర్థమైన చేతులు పోయి కదా. ఏంటిది? ఇంటి మిద్దె మీద ఉన్న వాళ్ళంటే ఇల్లు కాదు, పొలంలో ఉన్న వాళ్ళంటే పొలం కాదు. ఏంటది? ఇంటి మీద ఉన్నవారన్నా, పొలంలో ఉన్న వాళ్ళన్నా మారు మనసు పొందిన వాళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరండి? మారు మనసు పొందిన వాళ్ళు. అమ్మ వదిలేయండి. మారు మనసు పొందిన వాళ్ళు. కాబట్టి ప్రియులారా, మారు మనసు పొందిన వాళ్ళు మళ్ళీ దిగజారకూడదు. ఇంటి మిద్దె మీద ఉన్న వాళ్ళు కిందకి రాకూడదంటే మారు మనసు పొందిన వాళ్ళు కిందకి రాకూడదు. తర్వాత పొలంలో ఉన్న వాళ్ళు ఇంటికి రాకూడదు అంటే మారు మనసు పొందిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఈ ఆపదలన్నిటి నుండి కూడా మనం రక్షించబడతాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైతే మీరు అన్నిటి నుంచి విమోచించబడతారు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది అర్థమైన వాళ్ళ చేతులపైకి ఎత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతకుముందు చెప్పుకున్న దాంట్లో లోతు దినముల్లో జరిగినది చెప్పిన దాంట్లో లోతు రక్షించబడ్డాడు. లోతు భార్య ఏమైంది? లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. అర్థమైందా? ఎందుకైంది? ఇక్కడ దేవుడు ఏం చెప్పారు? ఇక్కడ ఏం చెప్పారు చెప్పండి? ఇక్కడ ఏం చెప్పారు దేవుడు? ఏదమ్మా, ఏం కాదు, ఎవరికండి ఇటు తిరగండి, వాక్యం వినండి. దేవుడు ఏం చెప్పారు? మీరు ఈ పట్టణం నుండి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడవద్దు అని చెప్పారు. అర్థమైందా? మరి అనేక మంది ఈ మాటలకి ఈమె ఉపస్తంభం అయిపోవడానికి, ఆమె వెనక్కి తిరిగి చూడటానికి ఏదో కారణాలు చెప్తామంటారు. కానీ అవన్నీ కారణాలు బైబిల్లో వివరించబడలా. అసలైన ముఖ్య కారణం ఏంటంటే నువ్వు వెనక్కి తిరిగి చూడవద్దు. ఏమన్నారండి? దేవుడు చెప్పింది ఏంటి? వెనక్కి తిరిగి చూడవద్దు అని మాట మాత్రమే చెప్పారు, అంతే. దేవుడు చెప్పింది చేయటమే, ఇంకా రెండోది లేదు ప్రియులారా. ఆ విధంగా చేసినప్పుడు లోతుతో పాటు లోతు భార్య కూడా బ్రతికేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందువలన మనం పొందిన మారు మనసును కాపాడుకోవాలి.
ఏం చేయాలండి? మారు మనసును కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభు మీ పాదాల కొందరములు స్తోత్రములు. పరిశుద్ధుడా మీ కొందరంలో పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభా. పరమోజుడా మీ కొందరంలో పరమోజుడా మీకు స్తోత్రం ప్రభా. కూడుకొని చిన్న బిడ్డలందరిపై మీకు హస్తం ఉంచండి ప్రభా. బిడ్డలపై మీ కృప చూపించి ప్రభా. అయా తండ్రి యేసయ్యా, అయా మారు మనసును ప్రభా కాపాడుకునే శక్తిని, బలమును, ఆత్మను దయచేయమని సమస్తాన్ని మీ చిత్తాలతో నడిపించుకోమని ప్రార్థన తీయు నజరేయుడైన యేసు ప్రభు దివ్యనామమున బ్రతిమాలాడుకొని అడుగుచున్నాము తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ యొక్క నామానికే చెందినగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జీవాహారం వచ్చేవాళ్ళు చేతులు పైకెత్తండి. రండి, వరుస రండి.